ప్రస్తుతం మనం ఉన్నాం ఆరోగ్య డైట్ ఆఫీస్లో. మనతో పాటు ఉన్నారు ఆరోగ్య డైట్ లక్ష్మణ్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన ఫుడ్తో పాటు ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ కూడా తీసుకొచ్చారు. అవి హెయిర్ ఆయిల్ ఒకటి, షాంపూ ఒకటి. అవి ఏంటి, హెర్బలా లేకపోతే ఆర్గానిక్, అసలు వాటిని ఏమంటారు, ఎలా తయారు చేశారు, వాటి వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి, అన్నీ కూడా ఆయన మాటలను వినేద్దాం. నమస్తే అండి. రెండు పట్టుకుని మరీ నమస్తే చెప్తున్నారా? ఇదేదో బాగుంది. ఏంటి షాంపూల మీద, ఫుడ్ మీద కాకుండా షాంపూల మీద, ఆయిల్ మీద ఎందుకు దృష్టి మళ్ళింది? అంటే అందరూ కూడా మన డైట్లో అందంగా తయారవుతున్నారు, కానీ హెయిర్ లాస్ అవుతుంది. ఓకే ఓకే. అంటే వాళ్ళ దగ్గర B12 డి విటమిన్ తక్కువ అవుతుంటే దానికి B12 మన జేడి గారు ఆవిష్కరించారు. అది చాలా బాగా పనిచేస్తుంది, B12 డి విటమిన్. కానీ హెయిర్కి సంబంధించి ఏంటంటే మన కుంకుడికాయలు వాడమంటే వీళ్ళు వాడట్లేదండి. షీకే కానీ కుంకుడికాయలు కానీ ఇవి వాడట్లేదు. హెయిర్ ఆయిల్కి సంబంధించి మనకి అంటే ఆయుర్దాంతో పాటు కొన్ని వనమూలికలతో కూడినటువంటి కొన్ని ఔషధాలు కలిపి హెయిర్ ఆయిల్ ఈ తయారు చేసామండి. తయారు చేసి నేను వాడాను, మా ఫ్యామిలీ మొత్తం అందరూ వాడారు. చాలా బాగుంటుంది. అంటే రెగ్యులర్ బేసిస్ లో వాడుతున్నారు. మేడం. ఇది హెయిర్ ఆయిల్కి సంబంధించి మన కుంకుడికాయలు కానీ షీకాయలు వాడట్లేదు. ఇప్పుడు వాడే టైం కూడా లేదు మన వాళ్ళకండి. అవును, కరెక్ట్. అందుకని నేచురల్ గా నానబెట్టాలి, ఆయిల్ అది దాని నుంచి రసం తీయాలి, తర్వాత దంచాలి. ఫస్ట్ చాలా సపోజ్ గా రాయించుకుని దంచితే కింద అపార్ట్మెంట్ గొడవ, ఏం చేస్తాం పైన అని చెప్పేసి అవన్నీ లేకుండా నేచురల్ గా హెయిర్ ఆయిల్ కానీ షాంపూ కానీ తయారు చేసామండి. ఇంకోటి అంటే మేమేంటే హెయిర్కి సంబంధించి ఇది మా మనవరాలు ఉందండి. ఓకే. మా మనవరాలకి హెయిర్కి సంబంధించి ఆయిల్ రాశారండి. ఎంత ఏజ్? 5 years ఎంత. ఓకే. రాస్తే దానికి పేర్లు ఎక్కువ ఉన్నాయండి. పేరు పడపడ రాలిపోయినాయి అంట. అవునా? సో దానికి కూడా పనిచేస్తాం అయితే. ఇది మేము పనిచేసింది, హెయిర్కి బాగా పనిచేస్తుంది కాదనట్లేదు. అంటే పేరుతో చాలా మంది బాధపడుతున్నారండి. ఓకే. దానికి కూడా చాలా బాగా పనిచేస్తుందని చెప్తుంది అనమాట. మీరు ఒకటి అనుకుంటే ఇంకో దానికి పనిచేస్తుందా ఏంటి, లేకపోతే ఒక దానితో పాటు ఇంకొకటి కూడా పనిచేస్తుందండి. అది ఏం లేదండి, ఉదయం 6 మనం తలకి పెట్టిస్తున్నాం అనుకోండి. అంటే వెంట్రుకి మనం పెట్టకూడదండి. ఇది హెయిర్ ఆయిల్ వదులు పెట్టేసిన తర్వాత ఒక అరగంట ఆగిన తర్వాత ఈ షాంపూతో చక్కగా స్నానం చేసేవచ్చు. ఓహో, ఈ ఆయిలే సేమ్ షాంపూతో ఈ రెండు వేసుకుంటే ఏమవుతుందంటే అంటే ఒక్క మనిషికి వచ్చి ఇవి రెండు పెట్టుకుంటే 1 month అనమాట. 1 monthకి ఎంత బాగా వస్తుందంటే, అంటే ఇప్పటి వరకు నేను ఎందుకంటే ఇది 3 నెలల నుంచి ప్రయోగం చేస్తున్నాం అండి. ఓకే. కానీ మన ఆహార విధానంలోనే ఎవరైతే డైట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసి ఏదైనా సరే నేను అలాగే చేస్తాను. ఇదైతే మా ఫ్యామిలీ మేమే ఫస్ట్ చేసుకున్నాం, తర్వాత మన డైట్లో ఎక్కడ ఎందుకంటే నేనంటే ఇప్పుడు చాలా బాగుంటుందండి. ఒకప్పుడు తల వేరు, ఇప్పుడు తల వేరు. ఇంకో పని కూడా చేయాల్సింది, పనిలో పని. గ్రే హెయిర్, అదే తెల్ల వెంట్రుకలు రాకుండా దాంతో పాటు ఏదైనా మిక్స్ చేసేసి ఈ ఆయిల్ రాసుకుంటే తెల్ల వెంట్రుకలు రావని కూడా చెప్పేయచ్చు. అప్పుడైతే మొత్తం క్యూ కడతారు. అది వద్దండి, మనకేంటంటే అది ఇంకా తప్పదండి. ఒక వయసు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడున్న జనరేషన్ మనకున్న టెన్షన్లకి ఒక వయసు వచ్చాక వస్తే పర్లేదండి. ఇప్పుడు మరీ 20s లో 30s లో కూడా అదే మన ఆహార విధానం అంటే మనం పంపించే ఆహార విధానం బట్టే ఆ తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి అనమాట. అదే మన డైట్లో అనుకోండి చిన్నపిల్లలకి మారుతుందంట, చాలా మంది చెప్తున్నారు. సరే, ఈ ఆయిల్ గురించి మాట్లాడదాం ఒకసారి. చెప్పండి. ఇప్పుడు అంటే ఆయిల్ నార్మల్గా రెగ్యులర్గా మనం రాసి వదిలేస్తాం. ఒక్కొక్కసారి వెంటనే స్నానం చేయం, తల స్నానం చెయ్యం, హెడ్ బాత్ చేయకుండా కొంచెం ఆయిల్ రాసి వదిలేస్తుంటాం. అట్లా ఉంచుకోవచ్చా, లేకపోతే ఇది రాసిన తర్వాత కంపల్సరీ తల స్నానం చేయాల్సిందేనా? సపోజ్ ఇప్పుడు నిద్ర పట్టలేదు చాలా మంది చూసారు, ఇది రాసుకొని కరెక్ట్గా ఒక అరగంట ముందు నైట్. కానీ చాలా ఆయిల్ ఏమవుతుందంటే జిడ్డు వస్తుందండి, ఇది జిడ్డు రాదండి. అదే అందుకోసం అడుగుతున్నాను. వెంటనే ఆయిల్ పెడితే రాదు. ఎప్పుడైతే మనకి తల పెట్టుకున్నాం జస్ట్ అదొక రకమైన మసాజ్ లాగా ఒక అనుభూతి వస్తుందండి. అది పేరు చెప్పకూడదు, ఆ పేరు అవుట్ అవుద్ది అన్నమాట. ఇదేదో తేడా వస్తుందే, ఏదో తేడా ఉందే అని అనుకుంటారండి వాళ్ళు. మొత్తానికి మంచి పవర్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. నిద్ర నైట్ పెట్టేసుకొని మార్నింగ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి కుదరలేదు అని అనుకుంటే ఉదయం 6 చేసుకుంటే పెట్టి కూడా వదిలేయచ్చా? వదిలేస్తే ఇంకా బాగుపడుతుందండి మనకి. ఓకే, జిడ్డు ఉండదు. ఓకే. ఇది అంటే ఆల్టర్నేట్ డేస్లో పెట్టుకోవాలి అట్లేం లేదు. మనం నార్మల్గా కొంతమంది ఆయిల్ వీక్లీ వన్స్ పెడతారు, ఒక రోజు పెట్టుకున్నాం, రోజు పెట్టుకోవచ్చు అండి. వాళ్ళకి ఎలా అలవాటు ఉంటే అలాగా. హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు అనుకోండి నైట్ పెట్టేసుకోండి, మార్నింగ్ స్నానం చేస్తాను. కొంతమంది అండి శనివారం ఆదివారం సెలవు కదండి. అవును, కంపల్సరీ పెట్టుకుంటే ఇంకా చాలా బాగా పనిచేస్తుందండి. సో షాంపూ కూడా హెర్బలా అండి? అంటే ఆర్గానిక్ హెర్బల్. అవునండి. చిన్నపిల్లలకు కూడా వాడేయచ్చు. ఎలా మీ ఇంట్లో 5 years పాపకు వాడామంటారు. షాంపూ కూడా వాడారా? షాంపూ కూడా వాడారా?
ఏమి హెయిర్ లాస్ అసలు ఏం లేదండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏం సైడ్ దాంట్లో ఉంటాయండి. సైడ్ ఎఫెక్ట్ చిన్న పిల్ల కదండి, చిన్న 5 years అసలు పిల్ల కదా. ఇప్పుడు పుట్టిన పిల్లలకి షాంపూలు వాడుతున్నారంటే కెమికల్, ఇది న్యాచురల్ అండి. అంటే బేబీ షాంపూస్ కొంచెం అన్ని కెమికల్స్ తక్కువ ఉంటాయి అని ఎంతమంది వాడుతున్నారండి బేబీ షాంపూస్? దాని అవగాహన ఉన్నవాళ్ళు పల్లెటూరులో ఎక్కడ వాడుతున్నారు? అది ఒకప్పుడు లైబో జబ్బు వాడేవారండి, అంతే కదా. షీకాయ వాడేవారు, లేకపోతే నలుగుపిండి వాడేవారు. ఏం అక్కర్లేదండి, ఈ 2 వాడుకుంటే సేమ్ అయ్యే రిజల్ట్ వచ్చేస్తున్నాయని చాలా బాగుంటుంది. మరి కాస్ట్ ఏమన్నా బాగా ఎక్కువ ఉంటుందా ఏం ఆర్గానిక్ కాదు, కాబట్టి? 500-600 ఉంటుంది, తక్కువ. మరి ఎక్కువేగా 500 అంటే అంటే షాంపూలు. ఇప్పుడు ఏమంటే ఒక బిర్యానీ కాస్ట్ అండి అది, నెల రోజులు. అయినా హెల్త్ కూడా ముఖ్యం. హెల్త్కి ముఖ్యం కాబట్టి ఇప్పుడు 1000 రూపాయలు అయిపోయిందండి బిర్యానీ, మంచి బిర్యానీ అయితే. అవును. నేనేమంటే మంచి ఆయిల్ రాసుకోండి, మంచి షాంపూ వాడండి అని చెప్తున్నానండి. ఇవి ఇప్పుడు ఏమన్నా అంటే ఫ్లేవర్స్ ఏమన్నా మారుతాయండి? స్మెల్, దాని ఫ్రాగ్రెన్స్లు ఏమన్నా వేరే వేరే ఉంటాయి, ఒకటే ఉందా? ఒకటేనండి, 2 దాంట్లో ఫ్లేవర్స్ ఏమి ఉండవండి, ఒకటే. కుంకుడికాయ స్మెల్ వస్తుంది, షీకాయ స్మెల్ ఒకటి వస్తుంది. షీకాయ స్మెల్ వస్తుందండి. ఇదైతే మొత్తం హెర్బల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అది ఘాటుగా ఏమన్నా ఉంటుందా? కొంచెం ఘాటుగా ఉంటుంది. అదే. ఘాటుగా ఉంటుంది. అవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఘాటు ఉంటుందండి. ఘాటు ఉంటుంది. చూద్దాం ఒకసారి, నేను కూడా ట్రై చేసి చూస్తాను. అలాగేనమ్మా. ఎందుకంటే రోడ్డు మీద తిరుగుతాం కదా మొత్తం, హెయిర్ లాస్ అవుతూనే ఉంటాం. అయినా అసలు ఇవాళ హెయిర్ లాస్ అనేది బయటకు వచ్చే ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. పొల్యూషన్ వల్ల కావచ్చు, లేకపోతే మీరు చెప్పినట్టు మనం తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు, టెన్షన్స్ వల్ల కావచ్చు. హెయిర్ లాస్ నాకు లేదు అని ఎవరన్నా చెప్పానండి? అసలు ఎవరు చెప్పారు? లేదు, అందరికీ ఉందండి. అందరూ మాట్లాడితే హెయిర్ లాస్ గురించి. కాకపోతే కొంతమందికి 10 వెంట్రుకలే పడితే కొంతమందికి 50 పడుతుంది అంతే. కానీ హెయిర్ లాస్ అయితే మస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.